తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఒంగోలు నగరంలో పండుగ వాతావరణంలో జరిగాయి. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పిలుపు మేరకు నగరంలోని 50 డివిజన్లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పార్టీ డివిజన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో టీడీపీ జెండాలను ఆవిష్కరించారు. ఒక్కొక్క డివిజన్లో 4-5 జెండాలు ఉన్నప్పటికీ పార్టీ క్యాడర్ ఉత్సాహంగా ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు చిత్రపటాలకు నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేకులు కట్ చేసి పార్టీ శ్రేణులకు అందించి సంబరాలు జరుపుకున్నారు. కొంతమంది కార్యకర్తలకు పార్టీ సభ్యత్వ నమోదు కార్డులను కూడా అందించారు. ఈ సందర్భంగా టీడీపీ డివిజన్ నాయకులు మాట్లాడుతూ తెలుగువారి గౌరవం కోసం నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించారని తెలిపారు. టీడీపీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, అందులో తామందరం ఉండటం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం. మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. రైతు కన్నీళ్లతో తడుస్తున్నది కథ పొలము, యాడున్నదయ్యను గట్టిన పోలావరము. గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము, పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము. నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా. చల్ దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో, టిప్పిరి టిప్పిరి టిప్పటి పా బల 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 హో. ఏ తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా
పిలిచిందిర వెలనాడు తిప్పరమీసం తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం నందమూరి ఆవేశపు అర్థం నువ్వు చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు నందమూరి ఆవేశపు అర్థం నువ్వు చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు త్యాగం పాడే రాగం నువ్వు దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు స్వార్థం లేని యుద్ధం నువ్వు ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే తిరుగులేని తెలుగు దళం నువ్వేలే అని తిప్పరమీసం తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగుదేశం మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నిదానంతో మన అన్న నందమూరి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఈ రోజుకి 43 సంవత్సరాలు కావడంతో ఈ ప్రతి డివిజన్లో మేము 29వ డివిజన్లో జెండా ఆవిష్కరణ చేయడం అన్న ఎన్టీఆర్కి నివాళులు అర్పించుకోవడం కేక్ కట్ చేయడం జరిగింది. నందమూరి తారక రామారావు గారు ఒకే ఆశయంతో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత మన ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయాలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ప్రతి ఒక్కటి చేసుకుంటూ తెలుగుదేశం పార్టీని బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ప్రతి ఒక్కరికి అండగా ఉండే విధంగా తీసుకొని వస్తూ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా తెలుగుదేశం పార్టీని నడుపుతున్నారు. ఇదే విధంగా ముందు కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఒక చరిత్రలో నిలిచిపోయే పార్టీగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ 43వ ఆవిష్కరణ దినోత్సవం కాకుండా ముందు ఎన్నో ఆవిష్కరణ దినోత్సవాలు చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే విధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడే పథకాలన్నీ అమలు చేయడం మొదలవుతుంది. ఈ 4 సంవత్సరాల్లో ఇంకా అన్ని పథకాలు అమల్లో చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ 29వ డివిజన్ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 43వ ఆవిర్భావం అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించి డేట్కి 43 సంవత్సరాలు. ఈరోజు ఆంధ్ర తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరూ ఈరోజు ఒక పండగలాగా జరుపుకుంటున్నారు. అలాగే ఈరోజు మన రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ గారు అన్నగారు మరియు ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ అన్నగారు ఆదేశాల మేరకు ఈరోజు 29వ డివిజన్లో ఈ పండగ పార్టీ జెండా ఆవిష్కరణ చేసుకుంటున్నాము. డివిజన్ అధ్యక్షులు చంద్ర గారు వరమ్మ గారు వాళ్ళ కమిటీ బృందం అందరికీ నా తరపున అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు మనం 29వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ ప్రోగ్రాం జరుపుకుంటున్నాము. ఈ పార్టీ స్థాపించి అన్న ఎన్టీఆర్ గారు 43 సంవత్సరాలైంది. 43 సంవత్సరాలే కాదు, తెలుగుదేశం పార్టీ అంటే చరిత్ర ఉన్నంత వరకు 400 ఏళ్ళైనా గట్టిగా ఉండేటువంటి ఒక గొప్ప ఏకైక పార్టీ ఏదంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవాలి. పేద ప్రజలందరికీ అండగా ఉండేది ఒక తెలుగుదేశం పార్టీ. ఆనాటి నుంచి ఈనాటి దాకా అన్న ఎన్టీఆర్ స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా పార్టీ అనేది ఎక్కడా బీటలు వారకుండా ఖచ్చితంగా ఒక క్రమబద్ధంతో ఒక మంచి నాయకత్వంతో అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా పేద ప్రజలందరికీ సేవ చేస్తూ ఇప్పటికి కూడా పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు అయినా కానీ పార్టీ ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా కూడా ప్రజలకు అండదండగా ఉంటుంది. అలాగే ఇక్కడ మన దామచర్ల జనార్దన్ అన్న గారు కూడా ఒంగోలు నియోజకవర్గంలో చూసుకుంటే మళ్ళీ కూడా అభివృద్ధిని స్టార్ట్ చేశారు. ఇప్పటికే చాలా టౌన్ వైడ్ చూసుకున్నా కానీ పల్లెటూరులో చూసుకున్నా కానీ రోడ్ల పనులు కానీ మరమ్మతులు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పార్టీకు మేమందరం కూడా పార్టీలో ఉన్న కార్యకర్తలు అయితేమి నాయకులు అయితేమి మేమందరం ఎంతో గర్వంగా గర్వించదగ్గుతున్నాం ఇలాంటి ఒక తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు. అందరికీ నమస్కారం. అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ఇప్పటికీ 43 సంవత్సరాలు అయింది. అన్న ఎన్టీ రామారావు గారు బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజున
43 సంవత్సరాల క్రితం ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టడం, దాన్ని అంచెలంచెలా ఎదుర్కొంటూ చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యి ఎన్నో విధాలుగా సంక్షేమం అంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన పథకాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంచెలంచెలుగా ఎందుకుంటూ వేల కోట్లు ప్రజలకి ఇస్తూ ఆ సంక్షేమాన్ని అభివృద్ధిని 2 విధాలుగా నడుపుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇక్కడ మా దామచర్ల జనార్దన్ గారు ఎమ్మెల్యేగా ఉండి గతంలో 2014 నుంచి 19 దాకా చేశారు. అభివృద్ధి అంటే పరుగులు పెట్టించిన వ్యక్తి దామచర్ల జనార్దన్ గారు. తర్వాత ఇప్పుడు 24లో గెలిచి అభివృద్ధిని ఎన్ని విధాలుగా తీసుకెళ్తున్నాడు, ప్రజల కోసమే పాటుపడుతున్న వ్యక్తి మా జనార్దన్ గారు, మా దామచర్ల జనార్దన్ గారు. దానివల్ల ఈ 43 సంవత్సరాలు మేము పండుగ జరుపుకుంటాము. ఈ పండుగ సందర్భాన మా డివిజన్లో 29వ డివిజన్లో మా నాయకులందరూ ఒంగోలులో ప్రతి ఒక్క డివిజన్లో ఈ జెండా ఆవిష్కరణ జరుగుతుంది. ఈ పండుగ వాతావరణం చేసుకుంటాము. ఇక్కడ నేను 29వ డివిజన్కి వచ్చాను. ఈ డివిజన్లో మా నాయకులు, మా చంద్ర గారు కానీ, అధ్యక్షులు కానీ, మా వరం కానీ, మా లక్ష్మి కానీ, మొత్తం ఈ డివిజన్ నాయకులు మొత్తం అందరూ కలిసి మంచి వాతావరణం, మంచి పండగ ఆహ్లాదకరంగా చేసుకుంటూ ఇక్కడి నుంచి అందరం కలిసి తెలుగుదేశం పార్టీకి కార్యాలయానికి వెళ్తున్నాం. అందరికీ నమస్కారం. దేవుళ్ళు సమాజమే దేవాలయం అని భావించి ప్రజాశ్రేయస్కై పార్టీ పెట్టిన తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దామచర్ల జనార్దన్ అన్న గారు ఎమ్మెల్యే మన శాసనసభ్యులు గారి ఆదేశాల మేరకు 29వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం, పార్టీ దినోత్సవం, 43వ దినోత్సవం, కేక్ కటింగ్లు, అన్ని కార్యక్రమాలు డివిజన్లోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన 35వ డివిజన్లో ప్రతి 3 చోట్ల కూడాను జెండా వందన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా మొదటిగా ఈ ఆంధ్రా బ్యాంక్ సెంటర్లో ఎప్పటి నుంచో నందమూరి అభిమాన సంఘం నాయకుడు, అధ్యక్షుడైనటువంటి గోగినేని రామారావు గారు ఎన్నో సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడాను ఆయన ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం అంతా కూడాను విజయవంతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి ఈ పార్టీలో ఒక సభ్యుడిగా కొనసాగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా దామచర్ల జనార్దన్ గారు మళ్ళీ ఎన్నికయ్యి ఒంగోలు అభివృద్ధిలో ఆయన మార్కు ఉన్నటువంటి అభివృద్ధిని ఆయన చూపిస్తూ ఉన్నారు. అందరికీ కూడాను తెలుగుదేశం పార్టీ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడాను నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. 43వ సంవత్సరం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం 35 డివిజన్లో పలు చోట్ల జెండా ఆవిష్కరణ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఉద్దేశంతో అయితే పార్టీని స్థాపించారో, ఎందుకంటే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, అందులో అందరికీ అన్నీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అనే నినాదంతో పార్టీ స్థాపించడం జరిగింది. అదే బాటలో ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు తన భుజస్కంధాల మీద వేసుకొని తను ప్రజల యొక్క శ్రేయస్సు కోరుకుంటూ నిరంతరం మరి ముఖ్యంగా మనకి ఈ రోజున అమరావతిని రాజధానిగా మలచడంలో ఆయన అనేక విధాలుగా ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అలాగే మన దామచర్ల జనార్దన్ రావు గారు 2014 నుంచి 19 వరకు ఒంగోలు అభివృద్ధి అంటే ఏంటో చూపించారు. అలాగే ఈ రోజున 24 నుంచి వచ్చిన రోజు నుంచి కూడా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటూ ఒంగోలు అభివృద్ధి తన జయంగా ముందుకెడుతూ మరో సింగపూర్ లాగా ఒంగోలుని చేయాలని ఆయన ఉద్దేశం పెట్టుకొని చేస్తూ ఉన్నారు. అలాగే వీరందరి అడుగుజాడల్లో తెలుగుదేశం పార్టీ ముందుకెడుతూ, ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ మన ముఖ్యమంత్రి అప్పుడు ఎన్టీ రామారావు గారు స్త్రీలకు ఎన్నో అవకాశాలు కలిగించి సమాన హక్కులు కలిగించి ఈరోజు స్త్రీ సమాజంలో వచ్చి తనకు తానుగా తన కాళ్ళ మీద నిలబడుతుంది అంటే అది అన్న నందమూరి తారక రామారావు గారి పుణ్యమే. కాబట్టి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఉండి తెలుగుదేశాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ప్రజలందరికీ కూడా మరొకసారి ఈ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు 43వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు గోగినేని రామారావు, టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుల్ని. గత 20 సంవత్సరాలుగా మంగమూరుడంకలో తెలుగుదేశం నందమూరి అభిమానం స్థాపించి అప్పటి నుంచి కూడా అన్నగారి వర్ధంతి జయంతి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా 43వ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించాం. 43వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేశాం. తెలుగుదేశం పార్టీ అసలు ఎందుకు పుట్టింది? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదన్నప్పుడు జనతా పార్టీ పోటీ చేస్తే జనతా పార్టీ గెలవలేకపోయినప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రత్యామ్నాయంగా ఉంది. ఎన్టీఆర్ గారు 1982 మే 29వ పార్టీ ఆవిర్భవించి అది పార్టీ పుట్టిన తర్వాత 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎదురు లేదనుకున్న దానికి
కేంద్రంలో కూడా తెలుగుదేశమే ప్రత్యామ్నాయం ఏర్పడింది. అలాంటి పౌరుషం గల పార్టీ తెలుగుదేశం కార్యకర్తలు అంటేనే పౌరుషానికి మరో పేరు. ఈరోజు కూడా రాక్షస పాలన జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన ఎదుర్కొని తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించారు. వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ ఆవిర్భావ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను.